గుడ్ మార్నింగ్. ఈరోజు మార్నింగ్ చేస్తాను. ఎండలు ఎక్కువగా ఉంది, వంటింట్లో చేయలేము కాబట్టి వంకాయ పులిహోర చేస్తాను. దీనికి సంగటి చేసుకుంటాము. పచ్చిమిర్చి, నెత్తినంత కారం వేసుకోండి, తెల్లగడ్డ, ఆయిల్, ఆనియన్, పులిహోర అంటే ఇది చాలా ఈజీ అండ్ సింపుల్ అన్నమాట. వంకాయలు అయితే నేను ఇలా కడిగి సాల్ట్ వాటర్లో వేసుకున్నాను. ఇలా కడిగి వేసుకుంటే నల్లగా పడుతుంది. ఇలా వేసుకుంటే సాల్ట్ వేసి వాటర్ వేసుకుంటే ఇది ఆకుకూర వంకాయలు అండి. ఇది పులిహోరకి బాగుంటుంది. సంగతి ఈజీ మెథడ్ అన్నమాట. సింపుల్ అండి ఇది మెథడ్. మీరు కూడా ట్రై చేయండి. ఇలా కాసేపు ఈ వేగనిస్తాను. కాసేపు కలబెడుతూ ఉండాలి మాడకుండా. ఆయిల్ కానీ ఎక్కువ ఓరే పోస్తాను కదా. ఇది ఇలా వేయించుకుంటే బాగుంటుంది. టేస్ట్గా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. పసుపు, 1 స్పూన్ పసుపు, సాల్ట్, కానీ టేస్ట్గా ఉంటుంది ఇలా ఓపిక్గా చేసుకుంటే ఏది కూడా. కడిగి ఉంచుకున్న చింతపండు, కడిగి పెట్టుకున్న చింతపండు, ఒక 3 పెద్ద టమాటా, మీడియం సైజు టమాటా, దీన్ని మనం ఒక విజిల్, కొద్దిగా వాటర్ వేసి ఒక విజిల్ వేసి కుక్కర్ పెట్టేస్తాం. ఒక 2 మినిట్స్ ఈ టమాటా వచ్చి మెత్తబడాలి కదా. వంకాయ పులిహోర ఇదమైతే టమాటా కూడా ఒక పచ్చి వాసన లేకుండా ఉంటుంది. అలా ఆయిల్లో వేయించుకుంటే బాగుంటుంది. వేగింది కదా ఇప్పుడు. వంకాయ అయితే ఉడికిపోయింది. ఇప్పుడు వేపేస్తామన్న వంకాయ పులిహోర చూసారా. ఇప్పుడు సంగటికి తిందాం. ఇది జొన్నలు, రాగులు, సద్దలు 3 వేసి పొడి కొట్టుకున్న ఇది అన్నమాట. పిండితో నేను ఇది సంగటి చేసుకున్నా. నేను చుక్కాకు చట్నీ కొద్దిగా ఉంటే దాన్ని వేసుకున్నాను. మటన్ ఫ్రై, కొద్దిగా మటన్ ఫ్రై
అంటే గిన్నె కూడా పెట్టుకున్నాను. ఇప్పుడు చూసాను వేడి వేడిగా సద్దలు జొన్నలు రాగి పిండితో సంగటి వంకాయ పులుసు.